వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ ఏఐలో భయాన్ని కాదు అదృష్టాన్ని చూస్తుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం సాంస్కృతిక సామాజిక పరిణామానికి సజీవ పునాది. డాక్టర్ శశి థరూర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. కాలేజీలు స్కూళ్లకు ఏఐని అందుబాటులోకి తీసుకొస్తాం. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మిలాన్ 2026 ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 74 దేశాల భాగస్వామ్యంతో అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ గా నిలిచిందని వెల్లడి. మంత్రుల అవినీతి వారికి చెంచాగారి చేస్తున్న ఐఏఎస్ అధికారుల జాబితా మా వద్ద ఉంది. హెచ్చరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో నెంబర్లు రద్దు చేస్తానన్నది చంద్రబాబే. 2009 నాటి వీడియోను ప్రదర్శించిన వైఎస్ జగన్. కనీసం ఈ బడ్జెట్ నైనా వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయమై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. 22 సంస్థలకు చెందిన ప్రతిపాదనలపై జరిగిన చర్చ. ఇరవై ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులంతా వెళ్లిపోండి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. ట్యాంక్ బండ్పై మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పనులకు పరిశీలించిన కల్వకుంట్ల కవిత. పూలే గారి విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలని డిమాండ్. హీరోగా దేవిశ్రీ ప్రసాద్. నెలలో 10 రోజులే షూటింగ్. పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు. నానాటికి విస్తరిస్తున్న కృత్రిమ మేధా పరిజ్ఞానం కొన్ని పెద్ద దేశాలకు అంతర్జాతీయ కంపెనీలకు మాత్రమే పరిమితం కాకూడదని, దాన్ని అందరికీ అందుబాటులో తేవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే దానిపై నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఏఐకి మనం పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలి, కానీ నియంత్రణ మాత్రం మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అచ్చం జీపీఎస్ లాగా అది మనకు మార్గాలను సూచిస్తుంది, కానీ ఎలా వెళ్లాలనేది తుది నిర్ణయం మనదే కదా అని వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో గురువారం ప్రసంగించిన మోదీ ప్రపంచ జనాభాలో 6వ వంతు మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్లో ఈ సదస్సు జరగడం ఇండియాకే కాక గ్లోబల్ సౌత్ కు గర్వకారణమన్నారు. एथिक्स हमेशा ही चर्चा के केंद्र में रहा है. अंतर बस इतना आया है कि पहले अनएथिकल बिहेवियर का दायरा बहुत छोटा होता था, लेकिन एआई में इसका दायरा असीमित है, अनलिमिटेड है. इसलिए एआई के लिए हमें एथिकल बिहेवियर और नॉर्म्स का दायरा भी
असीमित बनाना होगा। एआई कंपनियों के सामने बहुत बड़ी जिम्मेदारी है। प्रॉफिट के साथ साथ पर्पज पर भी फोकस हो, ऐसे एथिकल कमिटमेंट की बहुत आवश्यकता है। व्यक्तिगत स्तर पर एआई हमारी लर्निंग, इंटेलिजेंस और इमोशंस को प्रभावित कर रही है। एक्सेलेंसी, एआई के एथिकल उपयोग के लिए मेरे 3 सुझाव हैं। फर्स्ट, डेटा सॉवरेनिटी को रिस्पेक्ट करते हुए एआई ट्रेनिंग के लिए एक डेटा फ्रेमवर्क बने। जैसे एआई में कहा जाता है, गार्बेज इन, गार्बेज आउट। अगर डेटा सुरक्षित, संतुलित, विश्वसनीय नहीं होगा तो आउटपुट भी भरोसेमंद नहीं होगा। इसलिए ग्लोबल ट्रस्टेड डेटा फ्रेमवर्क जरूरी है। सेकंड, एआई प्लेटफॉर्म अपने सेफ्टी रूल्स बहुत क्लियर और ट्रांसपेरेंट रखें। हमें ब्लैक बॉक्स के बदले ग्लास बॉक्स अप्रोच चाहिए, जहां सेफ्टी रूल्स देखे और वेरीफाई किए जा सके। तब अकाउंटेबिलिटी भी क्लियर होगी और बिजनेस में एथिकल बिहेवियर को भी। డాక్టర్ శశిధరు రచించిన ది సేజ్ హూ రీఇమాజిన్స్ హిందూయిజం, ది లైఫ్, లైసెన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం కేవలం విశ్వాసానికి సంబంధించిన విషయం కాదని, ఇది మన సాంస్కృతిక మరియు సామాజిక పరిణామానికి సజీవ పునాది అని చెప్పుకొచ్చారు. India's spiritual heritage is not merely a matter of faith. It is the living foundation of our great culture and the social evolution. For centuries, countless saints have travelled across Bharat carrying the light of knowledge, compassion and dharma to every corner of the land. Be it is the tradition of Adi Shankaracharya ji or the traditions of Ramananda Acharya ji or the traditions of Sri Narayana Guru ji, they reshaped the society through their spiritual preachings. I used to say, if there is no Adi Shankara, there is no united India today. So they challenged the injustice, removed the superstition, strengthened the philosophical thought and restored the dignity to every citizen. And these words of his, one caste, one religion, one God for all, these were not mere slogans, they were a spiritual thesis, a philosophy of radical equality and universal brotherhood, and in their simplicity lies their power. Every Keralite knows this phrase in Malayalam. It's sort of part of the air we breathe. Oru jadi, oru madam, oru devam, manishana. And this idea that compassion and not custom can guide us, that division is pointless, and that dignity, unity and reason must unite us all, is a message that India still needs today, and I would argue the world still needs today. And the other genius of the Guru worth talking about is that he never just diagnosed social ills, his brilliance lay in the alternative that he envisioned, a luminous world where liberation is not granted by the powerful, but reclaimed by the oppressed. A world where freedom is not charity, but a birthright. A world where the spiritual and the social, the moral and the material are not divided, but woven into a single fabric of human flourishing. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ భారత్ భవిష్యత్ ఏఐ ప్లాన్ ను స్పష్టంగా వివరించారు. దేశాన్ని ప్రపంచ ఏఐ పటంలో నాయకుడిగా నిలబెట్టడమే లక్ష్యంగా పాఠశాల కాలేజీ స్థాయి సిలబస్ ను పూర్తిగా మారుస్తున్నామని ప్రకటించారు. విద్యార్థులకు ఏఐ నాలెడ్జ్ ను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి అన్నారు. పాఠశాలలు, కళాశాలలకు ఏఐ సాధనాలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. విద్యార్థులు కేవలం సాంకేతికతను నేర్చుకోవటమే కాకుండా సమస్యలకు కొత్త పరిష్కారాలను అభివృద్ధిని చూసేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. Today, leading frontier AI companies, along with India's own innovators such as Sarvam, BharatGen,
Gyani and Socket have come together to make a set of voluntary commitments that reflect a shared vision for inclusive and responsible AI. First, advancing understanding of real-world AI usage through anonymized and aggregated insights to support evidence-based policymaking on jobs, skills, and economic transformation. The second is strengthening multilingual and contextual evaluations of AI systems to ensure that AI works effectively across languages, cultures, and real-world use cases, especially in the global South. Together, these efforts mark an important step towards shaping AI that is not only powerful, but also inclusive, development-oriented, and globally relevant. This initiative positions India at the forefront of building a global South-led perspective on AI governance, one that balances innovation with equity and real-world impact. I now invite Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, to join the leaders in this major commitment out of the AI Impact Summit. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 ప్రారంభోత్సవానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ మిలాన్ భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయమైన మరియు స్థిరమైన సముద్ర కార్యకలాపాలతో ఒకటిగా అభివృద్ధి చెందిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 74 దేశాల భాగస్వామ్యంతో మిలాన్ 2026 ఇప్పటి వరకు అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ గా నిలిచిందన్నారు. ఇది బాధ్యతాయుతమైన మరియు విశ్వసనీయ సముద్ర భాగస్వామిగా భారతదేశంపై ప్రపంచ సముద్ర సమాజం యొక్క నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. Practical expression to that shared language. Today we carry forward that cohesive spirit and maritime momentum from ceremony to substance as we transition decisively into the operational aspect of maritime engagement through Milan. Inspired by the Hindi word Milan, meaning a meeting of friends, this exercise represents in its truest sense a meeting of equals and a confluence of like-minded nations and maritime professionals united by a common purpose. From its mindset, beginning in 1995 at Sri Vijayapuram, when a small group of friendly navies first came together, Milan has grown steadily in scope and stature. Over the years, due to concerted efforts of all partners, Milan has evolved from a regional interaction into one of the world's most prominent multinational level exercise. It has evolved into one of India's most credible and consistent maritime engagements. This year, with the participation of more than 74 nations, Milan 2026 stands as the largest and most inclusive edition to date, a reflection of the confidence the global maritime community places in India as a trusted and responsible maritime partner. Ladies and gentlemen, Milan 2026 seeks to enhance interoperability among navies of partner countries, improve professional competence by sharing of the professional experiences and practices, and deepen friendship among participating navies by evolving bonds of mutual. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని ఇంకా బయటకు తీస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంత్రులు చేస్తున్న అవినీతి ఆధారాలను సేకరిస్తున్నామని, ఈ మంత్రులకు కొందరు ఐఏఎస్ అధికారులు చెంచాగిరి చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులకు చెంచాగిరి చేస్తున్న అధికారులు వాళ్ళు సంపాదించుకుంటూ మంత్రులకు ఎలా కూడబెడుతున్నారో తమకు తెలుసని అన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు పంపించడానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉందని బండి సంజయ్ అన్నారు. ఒక్కో మంత్రి అవినీతి చిట్టా విప్పుతామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఆడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. 2029 నాటికి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు. 2,18,000 కోట్లు వాళ్ళ పెట్రోల్ వచ్చినట్టు ఏడమైనా అవన్నీ ఏమి ఇవన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, ఎన్ని పెట్రోల్ వచ్చినావు, ఎన్ని యూనిట్లు ప్రారంభించినావు. ఇవాళ ఢిల్లీ పోయి ఢిల్లీకి మూటలపై చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సంపాదించిన పెట్టుబడులు అన్నీ కూడా ఇలా ఏసీసీ భవన్లోకి పెట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని పెంచి పోషించడానికి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ.
టీపీసీసీ కాదు అది, టీ4సి తెలంగాణ కరప్షన్ కలెక్షన్ కమిషన్ కాంగ్రెస్. తెలంగాణ కలెక్షన్ కరప్షన్ కమిషన్ కాంగ్రెస్, టీ4సి. ఇలా అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరం కలిసి ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంశం ఎట్టి పరిస్థితుల్లో రామచంద్ర గారి నేతృత్వంలో ఆల్రెడీ వారు ఇవాళ కూర్చున్నారు, వారు ప్లాన్ చేశారు. వారిచ్చే ప్లాన్ను అందరం కలిసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈ భాగ్యనగర్లో ఏం చేసినా నువ్వు 3 ముక్కలు చేస్తావా 4 ముక్కలు చేస్తావా, నీ కాంగ్రెస్ పార్టీని ఎటు కాకుండా మూసీ నదిలో ఆ ట్యాంక్ బండ్లో ఇలా భాగ్యనగర్ ప్రజలు పడేయడం ఖాయం. నీకు దిమ్మ తిరిగే విధంగా ఇవాళ భాగ్యనగర్ ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. నేను భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే ప్రశ్నించండి ఏం చేశారు భాగ్యనగర్కి. వాళ్ళు చేసేది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను దారి మళ్లించి కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కేంద్రం ఏం చేయలేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఏం చేసిందో మీ ఇంటి ముందరకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించండి. ఇప్పుడు ప్రశ్నించకుంటే ఇలా భాగ్యనగర్ ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుంది, మన బతుకులు సర్వనాశనం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మోసపూరితమైన పార్టీ. మన బతుకులు నాశనం చేయడానికి, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడానికి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది తప్ప ఇలా భాగ్యనగర్ బాగు చేయడానికి మాత్రం కాదన్న విషయాన్ని ఇలా భాగ్యనగర్ ప్రజలు గుర్తించాలి. అడగండి, పక్క అడగండి, ప్రతి ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ అడగండి. టీఆర్ఎస్ పార్టీ 11 సంవత్సరాలు ఏం చేసాడు? దేవదేవుడికి 7 కొండలు చెందుతాయని జీవోలు ఇచ్చిందే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జీవో నెంబర్ 746, 747 వైఎస్ఆర్ ఇచ్చారని 350 కిలోమీటర్ల పరిధిని పెంచి తిరుమల కొండపైకి మిగిలిన 19 దేవాలయాల్లోని అన్యమత ప్రార్థనలు జరగకుండా జీవోలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్ అని అన్నారు. అప్పుడే ఇదే చంద్రబాబు బీజేపీతో లేడు కాబట్టి ముస్లింలు క్రిస్టియన్ల ఓట్ల కోసం ఆ జీవోలను రద్దు చేస్తారని ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతారు, ఆ పార్టీ వద్దు అనుకుంటే వేరే విధంగా ప్లేటు మారుస్తారని విమర్శించారు. అప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలతో ఇప్పుడు చంద్రబాబు మాటలను పోల్చి చూస్తే ఆయన క్యారెక్టర్ నైజం అర్థమవుతాయి అన్నారు. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747 ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జియోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఉన్నా. సడన్గా అడిగేసరికి ఎన్ని అంతా మా రీసెర్చ్ వాళ్ళు అంత ఇబ్బంది పడతారు. వీడియో క్లిప్పింగ్ పంపిస్తాను నేను చంద్రబాబు నాయుడు అన్న మాటలు, 2009లో చంద్రబాబు నాయుడు అన్న మాటలు. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 మీద మీ అందరికీ తెలుసుకోవాలి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు వేరే మళ్ళీ ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేటు మారుస్తారనేది ఎగ్జాక్ట్గా నీకు ఆ జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747 వైఎస్ఆర్ గారు చేసినది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం 2009లో ఆయన చేసిన ప్రసంగం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థమవుతుంది. కానీ సారాంశం అయితే అదే మొత్తానికి ఆ ప్లే చేసి చంద్రబాబు నాయుడు మాటలు ప్లే చేసి సరిపోతుంది.
746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు నిధులు కేటాయించాలన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని సోనియా, రాహుల్ రాసిచ్చిన బాండ్ పేపర్లు ఏమయ్యాయో, 800 రోజులైనా ఒక్క హామీకి దిక్కులేదని విమర్శించారు. కనీసం ఈ బడ్జెట్ నైనా వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా రూపొందించారు. 4000 పెన్షన్, మహిళలకు నెలకు 2500 ఇచ్చే హామీలను అమలు చేసేలా ఈ బడ్జెట్ లో నిధులు పొందుపరచాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యను తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసింది. ముఖ్యంగా నేను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు అమరావతి రాజధాని నగరంలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సమీక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇందులో భాగంగా 22 సంస్థలకు సంబంధించిన ప్రతిపాదనలను చర్చించారు. 7 సంస్థలకు తాజా కేటాయింపులు మరియు 11 మునుపటి కేటాయింపులకు సవరణలను ఉపసంఘం ఆమోదించిందని మంత్రి నారాయణ తెలిపారు. భారత వాతావరణ శాఖ, ఈటీపీఆర్, కరూర్ వైశ్య బ్యాంక్, నబార్డ్ ఆన్లైన్ మరియు పిఎన్బి ఇండియా మరియు రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కోసం భూ కేటాయింపులు ఆమోదించబడ్డాయని తెలిపారు. అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్ ఈ రోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. అదేవిధంగా ఒకటి వచ్చి పెండింగ్ లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్ కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్ కి 0.4 acre, నాబార్డ్ కి ఒక 1.1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి 2 acres ల్యాండ్స్ ని ఈ రోజు ఇచ్చి ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్ ఈ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేద్దాం. అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈ రోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈ రోజు రాష్ట్రం అంతా, దేశం అంతా మన అమరావతి గురించి
ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. బీజేపీలో ఉంటూ 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడిందని, దక్షిణ తెలంగాణలో మరింత బలోపేతం కావాల్సి ఉందని అన్నారు. బీజేపీ భూస్థాపితం అవుతుందన్న కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అరవింద్ కొట్టిపారేశారు. ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, కేసులు ఉన్నందువల్లే అండగా నిలిచిందని ఆదేశించారు. వీళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేయించుకున్నారు. అంటే ఇది 100% ఈయన కేసులన్నీ ఆయన కాపాడుతున్నాడు. వీళ్ళ కేసులు వాళ్ళు కాపాడుతున్నారు కాంగ్రెస్ వాడు కాబట్టి వీళ్ళు చేయించుకున్నారు, అది చేసిండు. ఇక నేను ఒక్కటి చెప్పేది, నా దగ్గర నేను ఎవరిని నేను కొనను, నేను ఎవరిని అడుక్కోను. ప్రజలు నాకు 28 ఇచ్చారు. నేను ఎందుకు ఈ రకంగా ఉంటాయంటే, నేను 90లలో 2000 సంవత్సరంలలో రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు నేను రాజకీయాలు చూసినోడిని, అసెంబ్లీ డిబేట్లు చూసినోడిని, విన్నోడిని. ఇక్కడ కడపల రాజశేఖర్ రెడ్డి బలమైన నాయకుడు ఉన్నప్పుడు 99కి వెళ్ళి 2009 దాకా తెలుగుదేశం సీట్లు ఎక్కువ గెలుస్తుండే అసెంబ్లీ. చిత్తూరులో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ బలంగా ఉంటుంది. పెద్ద అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు పెద్ద జిల్లాలు. జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే జెడ్పీ చైర్మన్ తెలుగుదేశం గెలుస్తుండే. అక్కడక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు గెలుతురు, మేయర్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ. ఒక ప్రజాస్వామ్యం, గెలిచినోడిని మనము అభినందించాలి, గెలిచినోడిని మనము గౌరవించాలి. మనము ఎలక్షన్లు అయిపోయినాక ఏ పార్టీ వాడైనా ఎక్కడ ఉన్నా కూడా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా అడ్మినిస్ట్రేటివ్ అందరికీ సమానంగా నడపాలి. ఈ వ్యవస్థ ఈ రకంగా చూసినోని నేను. ఇది కేసీఆర్ అనేవాడు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఒక్కరిని కొనుక్కోవటము, అవతల పార్టీ ఉండొద్దు అని దేనికోసం చేసిండు? కుటుంబ అవినీతి ఎక్కడ కూడా క్వశ్చన్ కాకుండా వేరే పార్టీ వాడు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, మేయర్ ఉన్నా, ఇంక ఎమ్మెల్యే ఉన్నా అక్కడ నేను కాళేశ్వరంలో దోసుకోలేను, భగీరథలో దోసుకోలేను, నేను ఈ వేరే అవినీతి కార్యక్రమాలలో దోసుకోలేను. కాబట్టి వాళ్ళని కలిపేసుకోండి, వాళ్ళకి పైసలు ఇచ్చి కొనుక్కోండి, వాళ్ళని బెదిరించండి. ఈ రకంగా కేసీఆర్ మొత్తం వ్యవస్థని నాశనం చేసిండు, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడు రేవంత్ అదే దూరంలో పోతా ఉన్నాడు. కానీ ఇవన్నిట్లో మనము పెట్టి పాలిటిక్స్ కి పడిపోయి మనం దేనికైతే మనం ట్యాంక్ బండ్ పై ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్ వ్యూ పార్క్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహ ఏర్పాటు పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరిశీలించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా పూలే గారి విగ్రహం ఏర్పాటు కోసం జాగృతి పోరాటం చేస్తుందని అన్నారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఏర్పాటు చేయడం పాక్షిక విజయమే అని చెప్పుకొచ్చారు. పూలే గారి విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలన్నది తమ డిమాండ్ అని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత 2.5 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టి మరి అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆనాడు అనేక మంది అనేకమైనటువంటి మాటలని మమ్మల్ని విమర్శించారు. కానీ ఇవాళ మేము చేసినటువంటి వరుస పోరాటాలతోని దిగి వచ్చినటువంటి ప్రభుత్వం మరి పూలే గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టడానికి వారు ప్రయత్నాలు ప్రారంభించినారు. కానీ ఇది పాక్షిక విజయం మాత్రమే. ఇక్కడ పెట్టడం అనేటటువంటిది వారి గౌరవానికి సంపూర్ణంగా మంచిదని నేను అనుకోవడం లేదు. ట్యాంక్ బండ్ మీద ఉండడంతో పాటు అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఉండాల్సిందే అనేది తెలంగాణ జాగృతి బలంగా నమ్ముతా ఉన్నది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే రేపు పొద్దున జాగృతి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడైనా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఖచ్చితంగా పెడతామని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఇవాళ మేము సైట్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు విగ్రహానికి సంబంధించి కూడా ఒక విగ్రహం ఉంటుందా లేకపోతే అమ్మ సావిత్రిబాయి గారితో కలిసి విగ్రహం ఉంటుందా అనేటటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులు అర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా ధీటుగా అంతే ఎత్తులో అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విగ్రహాలు ఒకటే కాదు, బీసీల రిజర్వేషన్ పట్ల కూడా మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదనే విషయం మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మనందరం కూడా చూడడం జరిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు
జెడ్పీటీ. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం చేయబోతున్నాడు. బలగం చిత్రంతో సంచలనం సృష్టించిన వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాతో ఆయనకు కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. సంగీత దర్శకుడిగా అత్యంత బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా కోసం నెలలో కేవలం 10 రోజులు మాత్రమే కేటాయించేలా నిర్మాత దిల్ రాజుతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు డీఎస్పీ స్వయంగా వెల్లడించారు. ఇక నిజానికి దేవిశ్రీని హీరోగా పరిచయం చేయాలని దర్శకుడు సుకుమార్ ఎప్పుడూ ప్లాన్ చేశాడు. అయితే తన తండ్రి మరణించడంతో ఆ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేకపోయానని, అందుకే అది ఆగిపోయిందని డీఎస్పీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సుకుమార్తో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు వంటి వారు తనను ఎప్పటి నుంచో నటన వైపు ప్రోత్సహించారని ఆయన గుర్తు చేసుకున్నాడు. ఎట్టకేలకు ఎల్లమ్మ చిత్రంతో ఆయన నటుడిగా మారాలన్న కల నెరవేరుతుంది. గ్రామీణ నేపథ్యంలో దైవిక అంశాలతో ముడిపడిన ఈ కథలో డీఎస్పీ ఒకప్పుడు డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా గురించి దేవిశ్రీ మాట్లాడుతూ, నిర్మాత దిల్ రాజు నన్ను సంప్రదించి ఈ సినిమా కోసం నెలలో 10 రోజులు కేటాయిస్తే చాలని, మిగిలిన సమయంలో నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చాడు. సంగీత దర్శకుడిగా నా తొలి సినిమా దేవి, ఇప్పుడు నటుడిగా మరో దేవత పేరున్న ఎల్లమ్మ చిత్రానికి పనిచేయటం ఆనందంగా ఉంది అని పేర్కొన్నాడు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తుండడం విశేషం. దేశంలో నిన్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతకుముందు 2 రోజుల పాటు దిద్దుబాటుకు గురైన ధరలు పుంజుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోత ఉంటుందన్న అంచనాలు పెరగడంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,500గా ఉంది. నిన్న ఇదే సమయానికి ఉన్న ధరలతో పోలిస్తే దాదాపు 2,230 మేర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర కూడా 2,110 మేర పెరిగి 1,43,460కు చేరుకుంది. ఇక నగరంలో వెండి ధర కూడా 10,000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,70,100గా ఉంది. నేడు విడుదల కానున్న ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి విధాన సమావేశం తాలూకు వివరాల ప్రభావం ట్రేడింగ్ పై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో విడుదల కానున్న అమెరికా జీడీపీ 4వ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉండనున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. భారత్ ఏఐలో భయాన్ని కాదు, అదృష్టాన్ని చూస్తుంది. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వం సాంస్కృతిక, సామాజిక పరిణామానికి సజీవ పునాది. డాక్టర్ శశి థరూర్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. కాలేజీలు, స్కూళ్లకు ఏఐని అందుబాటులోకి తీసుకొస్తాం. వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మిలాన్ 2026 ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 74 దేశాల భాగస్వామ్యంతో అతిపెద్ద మరియు అత్యంత సమగ్రమైన ఎడిషన్ గా నిలిచిందని వెల్లడి. మంత్రుల అవినీతి, వారికి చెంచాగారి చేస్తున్న ఐఏఎస్ అధికారుల జాబితా మా వద్ద ఉంది, హెచ్చరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో నెంబర్లు రద్దు చేస్తానన్నది చంద్రబాబే. 2009 నాటి వీడియోను ప్రదర్శించిన వైఎస్ జగన్. కనీసం ఈ బడ్జెట్ నైనా వాస్తవాల ఆధారంగా వాస్తవికతకు దగ్గరగా రూపొందించాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీ రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయమై మంత్రివర్గ ఉపసంఘం భేటీ. 22 సంస్థలకు చెందిన ప్రతిపాదనలపై జరిగిన చర్చ. ఇరవై ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులంతా వెళ్లిపోండి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు.
ట్యాంక్ బండ్పై మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు పనులకు పరిశీలించిన కల్వకుంట్ల కవిత. పూలే గారి విగ్రహం అసెంబ్లీలో కూడా ఉండాలని డిమాండ్. హీరోగా దేవిశ్రీ ప్రసాద్, నెలలో 10 రోజులే షూటింగ్. పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.